హైవేర్స్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవి వైరస్ గురించి మార్నింగ్ మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ మెయిన్ చెప్పదలుచుకునేది ఏంటంటే మీలో చాలామంది డౌట్స్ రేస్ చేస్తున్నారు. ట్రంప్ ఉన్నప్పుడే చైనాలో కరోనా బయటపడింది. ట్రంప్ మరల ఎలక్ట్ అయ్యాడు. రేపు ప్రమాణ స్వీకారం 25వ తారీఖు. ఈలోపు మరల హెచ్ఎంపీవి వైరస్ చైనాలో ఏదో తేడా కొడుతుందండి. ఈ తేడా కొట్టింది మీకు తెలియదు. ప్రపంచంలో అత్యంత వరస్ట్ దేశం అంటే చైనా. నేను గతంలో కూడా చెప్పా. ఆ ఉత్తర కొరియా లడ్డుగడ్డ కూడా సరిపోయాడు. ఆ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల టెర్రరిస్టులు జిహాద్, ఐసీసీ వాళ్ళు సరిపోరు. చైనాలో అంత ఘోరంగా ఉండిద్ది అక్కడ ఉన్నటువంటి బ్యాచ్ చేసే పనులు. వాళ్ళ దగ్గర లేని వెపన్స్ అంటూ లేవు. మన కరోనా వైరస్ సంబంధించి ఏంటిది బయో వెపన్. అది మిస్ప్లేస్ అయింది. దానికి ప్రపంచం మొత్తానికి అంటించి పడేశారు. వాడు ఏ దేశాలైనా ఆక్రమించుకోవాలి, లేదా ఎవరైనా మనకు ఎదురు తిరిగితే వాళ్ళని అదుపులోకి తెచ్చుకోవాలి. అయితే భూమి మీద యుద్ధం చేస్తాడు, నీటి మీద యుద్ధం చేస్తాడు, గాల్లో యుద్ధం చేస్తాడు. కాదు కూడదంటే మనుషుల మధ్య ఈ వైరస్లు అవన్నీ స్ప్రెడ్ చేస్తాడు. అలా ఆ వెధవ చేసిన పని ఆ కరోనా వైరస్ స్ప్రెడ్ అవ్వడం. 2019 డిసెంబర్ లాస్ట్ వీక్లో అది బయటపడింది. వాడు చెప్పలా. ఇక అది కాస్త అటు ఇటు పాకేటప్పటికి 2020 జనవరిలో జనాన్ని అందరికీ తెలిసేసరికి వామ్మ వాయ్య అనుకున్నారు. ఈలోపు జరగాల్సిన గొడవ అంతా జరిగింది. ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టెడ్రోస్ అనుకుంటా మహానుభావుడు చైనా కన్నా దారుణంగా తయారయ్యాడు. ఎందుకు చైనాడు ఏది చెప్తే చెప్పేవాడు. అరే నువ్వు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ స్వామి అంటే చైనాడు ఏది చెప్తే నేను చెప్తానంటూ ఉండేవాడు. అప్పటికి ట్రంప్ అన్నాడు, అరే కరోనా వైరస్ కదరా బాబు, చైనా వైరస్ వాడు మనిషే కదరా బాబు అన్నాడు. అగైన్ ఇదిగో ఇప్పుడు దీనికి సంబంధించి కూడా చాలామంది భయపడుతుంది ఏంటంటే దీనికి వ్యాక్సిన్ లేదు. అండ్ వాడు వచ్చేసి కరోనా సమయంలో ఎలాగైతే గేమ్ ఆడాడో అదే గేమ్ ఆడుతున్నాడు ఇప్పుడు. ఎమర్జెన్సీ లేదు, అండ్ నార్మల్ ప్రికాషన్స్ సరిపోతాయి, జస్ట్ దగ్గు జలుబు జ్వరం అంతేలే అంటున్నాడు. అండ్ రెస్టెస్ ఫర్ తక్కువ నెలకే వచ్చింది, ఇది ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేదే. సో ఎమర్జెన్సీ ఏమీ లేదు, హెల్త్ ఎమర్జెన్సీ పెట్టలేదు, ఆంక్షలు ఏమీ లేవు, లాక్డౌన్ ఏమీ లేదు. బట్ ప్రపంచ దేశాన్ని భయపడుతుంది ఏంటంటే సేమ్ కరోనా సమయంలో కూడా ఇలాగే అన్నాడు. ఎందుకైనా మంది జాగ్రత్త పడాలి, ఇమీడియట్గా చైనా నుంచి వచ్చే ఫ్లైట్లు ఆపండి, చైనా నుంచి ఎవరిని రానివ్వకండి, వచ్చిన వాళ్ళని స్కాన్ చేయటం లేదా అప్పుడు టెస్టులు చేయటం అదే చేయండి. ప్రపంచం అయితే జాగ్రత్త పడుతుంది. అండ్ మన దేశంలో ఉన్నటువంటి ఇంకా రీసెర్చ్ చేసే వాళ్ళు ఫార్మా వాళ్ళు రెడీ. ఎందుకు హెచ్ఎంపీ విధానికి సంబంధించి మన వైరస్ స్టార్ట్ చేద్దాం, వ్యాక్సిన్ స్టార్ట్ చేద్దాం. వైరస్ అదే ఉంటుంది బుర్రలో. ఒక ముక్క చెప్పి క్లోజ్ చేస్తాం. వాస్తవానికి వ్యాక్సిన్లు కనుగోవచ్చు. వ్యాక్సిన్లు కనుక్కోవటానికి ఫార్మా కంపెనీస్ ముందుకు రావాలి అన్నప్పుడు వారిని వెనక లాగేది ఎవరో తెలుసా? కార్పొరేట్ ఆసుపత్రులు. అట్ ది సేమ్ టైం ఈ ఫార్మా కంపెనీలు. రోగం వచ్చింది, ఆ రోగానికి మందులు, చికిత్స అదే కదా వ్యాపారం. ఇంక వాళ్ళది డాక్టర్లకి ఫార్మా కంపెనీలకి మొత్తం అదే వ్యాపారం. నువ్వు రోగమే రాకుండా వ్యాక్సిన్ కనిపెట్టి ఆ వ్యాక్సిన్ కనుక జనానికి ఇచ్చేస్తే వాడికి రోగం రాదు, ప్రశాంతంగా ఉంటాడు వాడు. దానికి వ్యాపారం ఏం జరిగిద్ది? డాక్టర్లు ఎలా బతకాలి? చాలా ఫారిన్ కంట్రీస్లో అక్కడ మెడిసిన్ అన్న మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి నీకు గనక అక్కడ దాన్ని ఏమంటారు ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఆస్తులు అమ్ముకోవాలి అక్కడ. ఎందుకంటే అక్కడ జనాలకి రోగాలు రావడం తక్కువ, వచ్చినకి ట్రీట్మెంట్ అయినప్పుడు ఇన్సూరెన్స్ ఉంటే క్లెయిమ్ అయిపోతే టక్కడగా చేసేస్తారు. నా ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ నుంచి అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ యూరోపియన్ యూనియన్, దట్ మీన్స్ యూరోప్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, అండ్ అమెరికా వెళ్ళిన వాళ్ళు కొంతమంది. ఇన్సూరెన్స్ కనుక లేకపోతే వాళ్ళ పట్ట ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు, చివరికి ఇండియా వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళారు ఆ డబ్బులు తట్టుకోలేక. సో నేను ఏం చెప్పదలుచుకున్నాను, ఫారిన్ ఎలా ఉంటుందంటే అభివృద్ధి చెందిన దేశాలు మరీ ముఖ్యంగా వ్యాక్సిన్ల పట్ల అవేర్నెస్ ఉంటుంది. సో వాళ్ళకి వ్యాక్సిన్ ఏ ఏజ్లో ఏ వ్యాక్సిన్ వేయాలనేది వేసేసి ఆ రోగాలు రాకుండా వాళ్ళని ఆపుతారు. దెన్ అదే సిస్టమ్ మన దగ్గర కనుక ఉన్నట్టయితే 150 కోట్లు దాదాపు జనాభా, మనకు గనక వ్యాక్సిన్ కనుక ముందుగా ఇచ్చేస్తే చాలా వరకు ఇంక రోగాలు రావు. ఇన్ని కార్పొరేట్ ఆసుపత్రులు అవసరం ఉండదు, అండ్ ఇన్ని ఫార్మా కంపెనీ అడి దగ్గర మందులు తెరిచిన అవసరం ఉండదు. అందుకే మన దగ్గర వ్యాక్సిన్లకు సంబంధించి అవేర్నెస్ ఇవ్వరు, జనాలు కూడా అంతగా తీసుకోరు. డబ్బున్న వాళ్ళు ఇక ఆసుపత్రికి చుట్టాలు గిట్టాలు అంటారు కదా, వాళ్ళకి తెలుసు అండి రేపు ముందు దేపుచుకోరని చెప్తా అంటారు లైక్ అలా. ఇందులో నేను చెప్తున్నది ఏంటంటే హెచ్ఎంపీవీ వైరస్ సంబంధించేసి ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఏదైనా మాట్లాడుకున్నాం కదా, దీనికి సంబంధించేసి జాగ్రత్త చర్యలు అయితే ఖచ్చితంగా మనం తీసుకుందాం. మాస్కులు ధరిద్దాం, చేతులు శానిటైజ్ చేసుకుందాం, వాష్ చేసుకుందాం, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం.
గవర్నమెంట్ వచ్చేసి ఇప్పటికైనా ఏవైతే ఎక్కడైతే కొత్త వైరస్లు బయటపడుతున్నాయో ముందు దానికి సంబంధించి వ్యాక్సిన్ రెడీ చేసి జనాలు ఫ్రీగా ఇవ్వండి. కొన్ని డబ్బులు పెట్టా కొంచెం తక్కువకు పెట్టండి. శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన గతంలో తెలిసిన కొన్ని వ్యాక్సిన్లు చాలా తక్కువ కాస్ట్కి ఇచ్చారండి ఆయన. బట్ ఇప్పుడున్నటువంటి కంపెనీలు చూడండి, మన భారత్ బయోటెక్ తక్కువ డబ్బులకే వ్యాక్సిన్ వేస్తా ఉన్నారు. బట్ మన వీళ్ళది ఇంకోటి ఏదో పూణేలో ఉండే ఇంకోటి ఏదో ఫారిన్ వాళ్ళతో కలిపి వ్యాక్సిన్ తయారు చేశారు. ఇంక మనకు దగ్గర కొన్ని తయారు చేశారు కానీ అన్నింటిని కాస్ట్ అంటే భారత్ బయోటెక్ వాళ్ళది వ్యాక్సిన్ మన కాస్ట్. డబ్బులు కూడా బాగానే వచ్చినాయి. అఫ్కోర్స్ చాలామంది ప్రాణాలు కాపాడారు అనుకోండి. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఇప్పటికన్నా మీరు జాగ్రత్త చర్యలు తీసుకోండి. ఇదిగో పలానా దానికి వ్యాక్సిన్ ఉంది అనుకుంటే డాక్టర్ని అడిగేసి అది మీకు ఓకే అంటే ఆడవాళ్ళైనా మగపిల్లైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఆ రోగం రాకుండా ముందుగా చేయించేసుకోండి. ఆ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని అంటారు, అది కూడా కనుక్కొని చేయించుకోండి. సో మొత్తంగా వ్యాక్సిన్కి సంబంధించి ఒక అవేర్నెస్ అయితే మన దేశంలో రావాలి. అప్పుడే ఈ రోగాలు తగ్గుతాయి అండ్ ఆసుపత్రికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం కూడా తగ్గిద్ది.